జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం వద్దెల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వద్దెల్లాలి. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దెల్లాలి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మా నాన్నగారు చనిపోయి 2 సంవత్సరాల 1 నెల అవుతుందండి. మా అమ్మగారి పెన్షన్ పెడదామని పెట్టామండి. అప్పుడు వెంటనే 10/2023 చనిపోయారండి. 11 నెలల పెన్షన్ పెట్టామండి. వెంటనే డెత్ క్లెయిమ్ అన్నీ ఇచ్చామండి, ప్రూఫ్స్ కూడా మొత్తం ఇచ్చాము. ఇవ్వగానే పెన్షన్ మీకు వచ్చేద్దామా, వచ్చే నెల కొత్త పెన్షన్ రాదని చెప్పారండి. అప్పటి నుంచి వెళ్ళిపోయిన మన వెల్ఫేర్ అసిస్టెంట్ రంగబాబు గారు చెప్పారండి. అప్పటి నుంచి రాలేదు పెన్షను. త్వరగా వెరిఫై చేయగా ఆయన వెళ్ళిపోయే ముందు మీ నాన్నగారి పేరు తప్పుపడింది, మేలు బదులు ఫీమేల్ పడింది మీ నాన్నగారి పేరు, అందుచేత మీ పెన్షన్ రావట్లేదండి. ఒకసారి మీరు సెక్రటరీ గారిని, అలా కామర్పాడు ఎండీ గారిని కలమన్నారండి. అక్కడ కూడా కలిసామండి. ఎండీ గారు ఒక లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్ తీసుకెళ్ళి మేము జడ్పీ ఆఫీస్లో అందజేసామండి. అది ఇప్పటికి 3 నెలలు సుమారు అయిందండి. అది జడ్పీ ఆఫీస్లో ఉండిపోయింది. అలాగే మేము మా అమ్మగారిని తీసుకుని కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను. నేను వెళ్తే మీ అప్లికేషన్ జడ్పీ ఆఫీస్లో ఉంది బాబు, మీరు అప్లికేషన్ పెట్టవసరం లేదు, మీరు 15 రోజులు మీరు చేంజ్ అయిపోతాయి, అడ్రస్ అది నేము ఫీమేల్ది మేల్ కింద వచ్చేస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పారండి. వచ్చి 2 నెలలు అవుతుందండి. అయితే ఈ దృష్టికి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఒకసారి తీసుకెళ్ళి మా అప్లికేషన్ మొత్తం తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు చూపించామండి. ఎమ్మెల్యే గారు పిఏ గారితో చెప్పి ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి మన జడ్పీ ఆఫీస్కి ఫోన్ చేయమన్నారండి. మా ముందే జడ్పీ ఆఫీస్కి ఫోన్ చేశారండి. కలెక్టర్ గారు మీటింగ్ జరుగుతుంది, ఒక అరగంట ఆగమన్నారండి. మళ్ళీ ఆగామండి. మన 13వ తారీఖు గురువారం సుమారు 12:30 1 గంటకి దాకా ఉన్నామండి. పొద్దుట వెళ్ళి ఫోన్ చేసి నేను చెప్పి మాట్లాడతానమ్మా, మీ పరిష్కరించేస్తారని చెప్పారండి ఎమ్మెల్యే గారి పిఏ అబ్రహం సార్. అలాగే వచ్చామండి. మరి ఇప్పటికి మేము ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు టీడీపీలో, మా తాతగారు టీడీపీలో, నేను టీడీపీలో ఉన్నామండి. మా అమ్మగారి చూస్తే ఇంట్లో పెన్షన్ లేదండి. పక్క వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు, ఏమా మీ 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు టీడీపీ పార్టీలో తిరుగుతున్నారు, నీకు పెన్షన్ రాలేదు అని ఏళ్ళగా చులకన మాడుతున్నారండి. అయినా సరే మేము వచ్చిన రోజుకే వద్దామని తీసుకుందాం అనుకున్నాం తప్ప మా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాం. మరి పెన్షన్ మీరు త్వరలో పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గారు కూడా ఆఫీస్కి వెళ్ళాము. ఎమ్మెల్యే గారికి మరి అప్లికేషన్ అన్నీ ఇచ్చామండి. జడ్పీ ఆఫీస్ కూడా ఇచ్చామండి. ఆ పెన్షన్ వచ్చేటట్టు మరి ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకుని మరి తెలియజేస్తారని చిన్న మనవి. నా పేరు దేవరపల్లి నాగరాజు, గుంటుపల్లి, కావలగడ్డ మండలం.